అమెరికాలోని డల్లాస్ సబర్బ్లో ఓ వీధిలో జరుగుతున్న వేడుక పైన ఓ అమెరికన్ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. డల్లాస్ లో నివాసం ఉంటున్న డానియల్ కీనీ తన నివాస ప్రాంతంలో భారతీయ ప్రజలు నిర్వహిస్తున్న వేడుకలపైన అసంతృప్తి వ్యక్తం చేశారు. వీధుల్లో డప్పులు వాయిస్తూ రోడ్డును అడ్డుకుంటున్నారని ఆయన H1B వీసా ప్రోగ్రామ్నే రద్దు చేసేయాలని ట్రంప్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే టెక్ కంపెనీలు H1B ప్రోగ్రామ్ ను అడ్డుపెట్టుకుని తక్కువ జీతాల విదేశీ కార్మికులను ముఖ్యంగా భారతీయులను తీసుకొచ్చి అమెరికన్ల ఉద్యోగాలకు నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. తన కారులో నుంచే తీసిన ఈ వీడియోను షేర్ చేస్తూ, ఇది మా ఏరియాలో నిత్యం కనిపించే దృశ్యం. ఇండియన్స్ ఎప్పుడూ ఏదో ఒక పండుగ పేరు చెప్పి ఇలా రోడ్లపైన వచ్చి వేడుకలు చేస్తా ఉంటారు. మనం H1B వీసాలను రద్దు చేయాలి, లేకపోతే డల్లాస్ పూర్తిగా ఇండియాగా మారిపోతుంది. నా పిల్లలు అమెరికాలో పెరగాలని కోరుకుంటున్నా, ఇండియాలో కాదు అని చెప్పి ఆయన రాసుకొచ్చాడు. ఇక్కడ ప్రతి నెల ఏదో ఒక వేడుక జరుగుతూనే ఉంటుంది. అయినా కూడా ఎప్పుడు డల్లాస్ లో 70% మంది భారతీయులే ఉంటున్నారు. కొన్నేళ్ల క్రితం ఇలా లేదు. డల్లాస్ ని డల్లాస్ పూర్వం అని ఇప్పుడు పిలుస్తున్నారు. డల్లాస్ సబర్బ్లన్నీ ఇప్పుడు భారతీయులతో నిండిపోయాయి. రాత్రి 7 గంటలకు వీధిలో నడిస్తే అది ముంబై వీధా లేకపోతే అమెరికా వీధా అర్థం కానట్టుగా ఉంటుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. డానియల్ కీన్ పోస్ట్ వైరల్ అవడంతో వలసలు సాంస్కృతిక వైవిధ్యం పైన తీవ్రమైన చర్చ మొదలైంది. కొందరు కీన్ వైఖరిని ఖండించగా మరికొందరు ఆయన ఆవేదనను సమర్థించారు. వారి దగ్గరికి వెళ్లి మీరు మాట్లాడితే వారు మిమ్మల్ని ఆహ్వానించి వారి సంబరాల్లో కలుపుకుంటారు. అప్పుడు మీకు అసలైన విషయం ఏంటో తెలుస్తుంది, ద్వేషం కాస్త తగ్గుతుంది అని ఒక యూజర్ సూచించారు. నేను కావాలనే నార్త్ టెక్సాస్ లోని భారతీయ పరిసర ప్రాంతాన్ని ఎంచుకున్నాను. అది అద్భుతంగా ఉంది. నా చిన్నప్పుడు పిల్లలు బయట ఆడుకునేవారు. ఇప్పుడు కూడా ఇక్కడ అందరూ సాయంత్రం నడకకు వెళ్తారు. బడి, ఇల్లు అన్నీ బాగున్నాయి అని మరొకరు తన అనుభవాన్ని పంచుకున్నారు. అయితే వారు చట్టబద్ధంగానే ఇక్కడ ఉంటున్నారని, సమస్య ఏంటి మీకు అని చెప్పి కూడా కొందరు ప్రశ్నించారు. అయితే కీన్ కు మద్దతుగాను గళాలు వినిపించాయి. నార్త్ టెక్సాస్ లోని అందమైన ప్రాంతాలన్నీ భారతీయులే ఆక్రమించేస్తున్నారు, ఇది చాలా నిరుత్సాహంగా ఉంది అని కొందరు పెట్టారు. ఈ మరికొందరు కామెంట్లు అయితే, మేము ఆస్టిన్ దగ్గర ఇల్లు కట్టుకున్నాం, కానీ మా చుట్టూ ఉన్న 20 ఇళ్లలో మేం తప్ప అందరూ భారతీయులే. ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఇబ్బంది లేకపోయినా మీ వీడియో చూసిన తర్వాత నాకు భయం మొదలైంది అని మరొకరు పేర్కొన్నారు. ఇది కేవలం H1B వీసాల సమస్య కాదు. చట్టబద్ధంగా వచ్చిన వాళ్లను, చట్ట విరుద్ధంగా వచ్చిన వాళ్లను దేశం నుంచి పంపించాలి అని ఇంకొక యూజర్ అభిప్రాయపడ్డారు. ఈ చర్చ అమెరికా సమాజంలో వలసలు, సాంస్కృతిక మార్పులపైన నెలకొన్న భిన్న అభిప్రాయాలను సూచిస్తోంది. పైగా ఇప్పుడు ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీస్ ను మరింత కఠినతరం చేస్తున్న వేళ అమెరికన్లలో భారతీయులపైన ఈ విధమైన విద్వేషం తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.